పరాభవ నామ సంవత్సరంలో మనం రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యమైనటువంటివి ఇవి. ఎందుకంటే ఎవరి రాశి ఎలా ఉంటుందన్నది ముఖ్యంగా మనకు తెలుస్తుంది. సింహరాశి ఫలితాన్ని మనం చూస్తే ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, మంచి 7, అవమానం 7, అంటే చెడు 7, మంచి 7, ఆదాయం 5, ఖర్చు 5. ఒక రకంగా బాగుంది అనే చెప్పాలి సింహరాశికి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆదాయం వచ్చినట్టు ఖర్చు అవుతుంది, మంచికే ఖర్చు అవుతుందని తెలుస్తోంది. 2026లో బాగున్నటువంటి రాశుల్లో సింహరాశి ఒకటి. వ్యాపారం అంటే ఆదాయం బాగుంటుంది, అంటే వీళ్ళకు గురువు వ్యయంలో రావడము, అందులో ఉచ్చ స్థితిలో ఉండడం, దాదాపు జూన్ వరకు లాభంలో ఉండడం, గురుబలం పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తుంది. సింహరాశికి ఆదాయం అయితే బాగానే ఉంటుంది, డబ్బు బాగానే వస్తుంది, రావాల్సిన డబ్బు వస్తుంది, ఓవరాల్గా ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఇక జాబు ప్రయత్నం చేసే వాళ్ళకు సింహరాశి వారికి కన్ఫామ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళు కన్విన్స్ అవుతూ జాబ్ చేస్తారు ఈ ఇయర్. అది మంచి జాబ్ అవ్వచ్చు, అందులో ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు, లేదా మంచి జాబ్ కాదు, లేదా శాలరీ తక్కువగా ఉండొచ్చు. జాబులో ఏదో ఒక వెలితైతే ఉంటుంది. అది తప్పకుండా 2026లో మాత్రం ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇక వ్యాపారంలో బాగానే సంపాదిస్తారు, వ్యాపారం చేసే వాళ్ళకు బాగుంటుంది. స్టాక్ తెచ్చుకోవడము, సేల్ చేయటము, ఓవరాల్గా వ్యాపార పరంగా అయితే సింహరాశి వాళ్ళకు అద్భుతంగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు ఏమీ పెరగవు, అలాగని భారీగా తగ్గుతాయని కాదు, కానీ కొంత అనారోగ్యంతో మాత్రం డబ్బు ఖర్చు అవుతుంది. ఓవరాల్గా ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి. ఇక వివాహాలు కుదురుతాయంటే 100% సింహరాశి వారికి వివాహాలు కుదరడం, వివాహాలు అవ్వటం, వైవాహిక సమస్య తొలగిపోవటం, అంటే భార్యాభర్తలు విడివిడిగా ఉన్నారు, కలుసుకుంటారు, కాంప్రమైజ్ అవుతారు, వివాహం కుదురుతుంది, వివాహం అవుతుంది. అమ్మాయికి లేదా అబ్బాయికి ఎంతో కాలంగా పెళ్లి కుదరట్లేదు అన్న వాళ్ళకు సింహరాశి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి 2026లో. అలాగే గొడవలు కూడా తగ్గుతాయి. ఇంట్లో గొడవలు జీవిత భాగస్వామితో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, తల్లిదండ్రులతో అవ్వచ్చు, లేదా బంధుమిత్రాదులతో, స్నేహితులతో గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి. చాలా వరకు మీ తప్పు మీరు తెలుసుకుంటారు, లేదా వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. ఓవరాల్ అయితే సింహరాశి వారికి మనస్పర్ధలు, గొడవలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే కోర్టు కేసులు కొన్ని ఇబ్బందులు పెడతాయి, తద్వారా ఖర్చులు ఉంటాయి. కోర్టు కేసులు 1-2 కోర్టు కేసులు ఉంటాయి, వాటి ద్వారా డబ్బు ఖర్చు అవుతుంది. కోర్టు కేసుల ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక లోన్లు పెట్టుకోవడం, లోన్ల ద్వారా ఇల్లు కొనుక్కోవడం, లోన్ల ద్వారా శుభ కార్యక్రమాలు చేయటం, లోన్ల ద్వారా స్థలాలు తీసుకోవడం, లోన్ల ద్వారా వ్యాపారం చేయటం, లేదా పర్సనల్ లోన్లు పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతాయి ఈ 2026లో. మరి ఈ లోన్లన్నీ పెట్టుకుంటే ఆ లోన్లు వస్తాయంటే లోన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కన్ఫామ్గా మీకు లోన్ల ద్వారా మంచి జరుగుతుంది, లోన్లు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇక నూతనంగా ఈ సంవత్సరంలో ఇల్లు కొనుక్కోవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సింహరాశి వాళ్ళు ఇల్లు కానీ, స్థలం కానీ, నూతన వాహనం కానీ, అంటే ఎవరి ఆదాయం వాళ్ళ స్థాయిలో 100% వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్లకు సింహరాశి వారికి బాగుంటుంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు వివాహం చేసుకుంటారు, లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, విదేశాల్లో ఉన్న వాళ్ళకు అనేక శుభ ఫలితాలు సంభవిస్తాయి. సెప్టెంబర్ లోపు చాలా సెటిల్ అయిపోతారు. అది జాబ్ కానీ, చదువులో కానీ, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా లోన్ రావటం కానీ, లేదంటే వీసా ప్రాబ్లం తొలగిపోవడం కానీ, ఇవన్నీ జరిగే అవకాశాలు క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక ఏదైనా స్థలం కానీ, ఇల్లు కానీ అమ్ముకోవడం, తద్వారా లాభపడడం జరుగుతుంది. కొన్ని స్థలాలు లేదా ఇల్లు అమ్మేసి అప్పులు తీరుస్తారు, క్లియర్ అయిపోతుంది. చాలామందికి స్థలము లేదా ఇల్లు
లేదా పొలము అమ్మాలని పెట్టాం కానీ అమ్ముడు పోవట్లేదు, మంచి రేటు రావట్లేదు, ఇలా బాధల్లో ఉన్న వాళ్ళకు ఈ 2026 తప్పకుండా చెక్ పెడుతుంది. అంటే క్లియర్ అవుతుంది, క్లారిటీ వస్తుంది, ఆదాయం తద్వారా స్థలము ఇల్లు అమ్మడం ద్వారా ఆదాయం వస్తుంది, శుభకార్యం చేస్తారు, లేదంటే అప్పులు తీర్చేస్తారు, కొంచెం ఫ్రీ అయిపోతారు. అందులో లాభాలకే అమ్ముకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక పిల్లలకి ఎలా ఉంటుంది, అసలు ఈ సింహరాశి వారికి పిల్లలకి ఎలా ఉంటుందంటే గురుబలం ద్వారా పిల్లలకు బాగుంటుంది. ఎగ్జామ్స్ బాగా రాస్తారు, బాగా చదువుతారు, సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తారు, అనుకున్న విధంగా మార్కులు సంపాదించడం, సీట్స్ సంపాదించడం జరుగుతుంది. ముఖ్యంగా చెడు అలవాట్లు తొలగిపోతాయి, చెడు స్నేహితం తొలగిపోతుంది, చెప్పిన మాట వింటారు, మారుతారు. ఓవరాల్గా పిల్లలకు కూడా ఈ సింహరాశి వారికి బాగానే ఉందని చెప్పాలి. సింహరాశి వారికి ఎక్కువగా ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుందంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవుతుంది. అలాగే కొన్ని కోర్టు కేసుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సరే, ఏ సమస్య అయినా భగవత్ అనుగ్రహంతో హరింపజేస్తుంది. సింహరాశి వారు ఎక్కువగా అంటే ఈ గ్రహ దోషాలని విముక్తి చేసుకోవాలి అంటే శ్రీశైలం 2026 ఒక్కసారి శ్రీశైలం విజిట్ చేయాలి. అలాగే నెలకొక్కసారి సోమవారం రోజు దగ్గరలో ఉన్న శివాలయంలో భస్మం విభూది దానం చేయాలి. 100 గ్రాముల విభూది దానం చేయాలి నెలకొక్కసారి సోమవారం. సంవత్సరంలో ఒక్కసారి శ్రీశైలం వెళ్ళాలి, స్వామి దర్శనం చేసుకోవాలి. అలాగే ప్రతి సోమవారం తలస్నానం చేయాలి ఈ సంవత్సరం మొత్తం. ఇక ఏదైనా చదువుకుంటాము, మాకు కొంచెం ఏదైనా దైవికంగా చదువుకునేది ఉంటే చెప్పండి అంటే సింహరాశి వారు శివ అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదువుకున్న, సోమవారం చదువుకున్న గ్రహ దోషాలు తగ్గుతాయి.